హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. మెకానిక్ రాకీ మూవీ రివ్యూ. మూవీ చాలా బాగుందండి. మూవీని ఫస్ట్ హాఫ్ మాత్రమే చూసి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాల్సింది, సెకండ్ హాఫ్ కూడా చూడాల్సింది. అప్పుడే మీకు స్టోరీ ఏంటో అర్థమయ్యేది. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, మూవీ బిగినింగ్ నుంచి అసలు ఎందుకు ఇలా అవుతుందిరా, ఏం జరుగుతుందిరా, ఎందుకు ఈ స్టోరీ, అసలు సంబంధం ఏంటి, క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయి, హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, హీరోయిన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ మధ్యలో వచ్చిన ఇంకో హీరోయిన్ ఎవరు, ఈ క్వశ్చన్ మార్క్స్ అనేవి చాలా ఉంటాయండి. నవ్వించాలి కదా అని నవ్విస్తున్నట్టు అనిపిస్తుంది, కథ ముందుకు తీసుకెళ్లాలి కదా అని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, హీరోయిన్ తో సాంగ్స్ వేసుకోవాలి కాబట్టి లవ్ సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో మాత్రమే అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక 10 minutes కూడా అలానే ఉంటది. కానీ ఆ 10 minutes కంప్లీట్ అయిపోయాక అప్పటి నుంచి మనకి స్టోరీ అనేది అర్థం అవ్వడం స్టార్ట్ అవుద్దండి. ఫస్ట్ హాఫ్ లో చూపించిన సోదంతా సోది కాదు, అది మూవీకి కనెక్ట్ అయిన పాయింటే అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క డాట్ వదిలిపెట్టకుండా కనెక్ట్ చేశాడు డైరెక్టర్. అందుకే నాకు మూవీ చాలా బాగా నచ్చింది. ఆ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే నిజంగా చాలా బాగున్నాయి. స్టోరీ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. యాక్చువల్లీ నేను ఈ మూవీ రొటీన్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం అనుకున్నా, కానీ అస్సలు కాదు. ఈ మూవీలో ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి అండ్ స్టోరీ కూడా అబ్సల్యూట్లీ ఏ గుడ్ మెసేజ్ స్టోరీ. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాకు విశ్వక్సేన్ గారి యాక్టింగ్ చాలా ఇష్టం. ఆయన చాలా బాగా చేస్తారు యాక్టింగ్. అండ్ మీనాక్షి చౌదరి గారు నెలకు ఒక సినిమా తీసుకుంటూ, డేట్స్ మేనేజ్ చేసుకుంటూ, మళ్ళీ ఇంత కూడా ప్రెషర్ లేకుండా స్క్రీన్ మీద అంత సూపర్ యాక్టింగ్ ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. మీరు సూపర్. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారు, ఫలక్నామా దాస్ కే ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఓకే చెప్పేయాల్సిందండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఇలా చేయకపోతుండే. ఈ మాట నేను ఎందుకన్నానో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారు, ఈయన సరిపోతా శనివారం మూవీ నుండే నన్ను ఫ్లాట్ చేసేసారండి. ఈ మూవీలో కూడా చాలా బాగా కొట్టారు మ్యూజిక్ అనేది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే అండి. సినిమా అయితే చాలా బాగుంది. వెళ్ళి చూడాలనుకుంటే చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్టోరీ అంతా చూసుకుంటూ ఇంతేలే ఏముంది ఇట్లా అనుకోకండి. సెకండ్ హాఫ్ లో మీకు అన్ని కనెక్ట్ అవుతాయి, కరెక్ట్ అవుతాయి, మీకు నచ్చవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.